తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో బస్సు చెవెళ్ళ మండలం మిర్జాగూడ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ట్రిప్పర్ వచ్చి బస్సును తాకడం వల్ల బస్సులో డ్రైవర్, ట్రిప్పర్ స్పాట్లోనే చనిపోయారు. అయితే బస్సు ప్రమాదం తర్వాత ట్రిప్పర్ అమాంతము బస్సుపై ఒరిగినప్పుడు అందులో ఉన్న కంకర మొత్తం ప్రయాణికులపై పడడం వల్ల దాదాపు స్పాట్లోనే 19 మంది చనిపోయారు. అయితే దాదాపు ట్రిప్పర్లో 60 నుంచి 70 టన్నుల కంకర ఉన్నది. అమాంతం వారిపై పడిపోవడంతో అందరూ చనిపోయారు. రైట్ సైడ్ ఒక సైడ్ పడడం వల్ల దాదాపు బస్సులో ప్రయాణికులు 72 మంది ఉన్నారు. కండక్టర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుల్లో చాలా మంది ఒకే కుటుంబం చెందిన ముగ్గురు వాళ్ళ అక్క చెల్లెళ్ళు. ఇటీవల వాళ్ళ అక్క పెళ్ళికి వచ్చి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తుంటే వాళ్ళ స్పాట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒక 3 నెలల చిన్నారి కూడా చనిపోవడం జరిగింది. దాదాపు 19 మంది చనిపోయారు. దాదాపు ఒక 40 మందికి గాయాలు స్వల్పంగా, అధిక గాయాలే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి బట్టి హైదరాబాద్కు షిఫ్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారికి 7 లక్షలు మరియు గాయాలు జరిగిన వారికి క్షతగాతులకు 50,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఈ రూట్లో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్ళే హైవే. అయితే ఈ హైవే చాలా చిన్నగా ఉంటుంది. ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నా చేయలేకపోయారు. అయితే సబ్ సాయింద్ర రెడ్డి గారు మాట్లాడుతూ, మేము మా ప్రభుత్వ హయాంలో రోడ్ ఎక్స్పాన్స్కి మేము పరిపాలన అనుమతులు ఇచ్చామని చెప్పారు. అయితే కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం వల్ల ఆగిపోయిందని, అలాగే ఎలక్షన్స్ రావడం వల్ల కూడా ఆగిపోయిందని వారు అన్నారు. అయితే రోడ్డు వెంబడి పెద్ద వృక్షాలు ఉంటాయి. అయితే ఆ వృక్షాలు తొలగిస్తే ఇబ్బంది అవుతుందని కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఆ చెట్లని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేసి దాన్ని మళ్ళీ బతికించవచ్చు. రోడ్ ఎక్స్పాండ్ చేయొచ్చు. రోడ్డు ఎక్స్పాండ్ చేస్తే ప్రమాదాలు కూడా నివారించవచ్చు. అయితే ఇటీవల మన కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగి బస్సులో దాదాపు 19 మంది చనిపోయారు. ఆ బస్సులో కూడా. అయితే ఏదేమైనా ప్రయాణికు అతివేగం చాలా ప్రమాదకరం. వేగం కన్నా ప్రాణం అనే సూక్తి మనం అందరం ఆచరించాలి. ట్రిప్పరు అతివేగంగా వెళ్ళడం, ముందులో చిన్న రోడ్డు కూడా ఆడ కొద్దిగా డ్యామేజ్ ఉన్నట్టుంది వర్షాలకు. అది ఆ గుంతను తప్పించకపోయి సగంలో బస్సును కుదరడం వల్ల, బస్సును తాకడం వల్ల బస్సులో ఇంతమంది ప్రమాదం జరిగింది.